సంకల్పం దృఢంగా ఉంటే ఎలాంటి ఆయుధం అవసరం లేదు. అయితే ఈ విధంగా భారత్ గురించి ప్రపంచం మొత్తం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఇది ఎలాంటి భారతదేశమంటే ఎవరి అనుమతి దానికి అవసరం లేదు, వేరే దేశం యొక్క సైన్యం అవసరం లేదు. తనకున్న బలంతో ఆయుధాలను సంపాదించి ప్రపంచాన్ని శాసించే విధంగా ముందుకు వెళుతుంది. ఇప్పుడు భారత్ ఎలాంటి దేశానికి వ్యతిరేకంగా వెళుతుంది అంటే దానికి నాటో సపోర్టు ఉంది. అది ఏ దేశం? ఆ దేశం భారత్ గురించి ఏం చెప్పింది? భారత్ ఇది సాధించలేదు అని మిగతా దేశాలు ఎందుకు చెప్పాయి? ఇలాంటి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు సగౌరవంతో జై హింద్ భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సౌత్ కొరియా అంటే దక్షిణ కొరియా ఒక నివేదికని అందరికీ పంపింది. దక్షిణ కొరియా 2030 వరకు ప్రపంచంలోనే అత్యంత ఆయుధాలు కలిగిన దేశంగా మారాలి అనుకుంటుంది, టాప్ 4లో తన పేరు ఉంటుంది అని ప్రకటించింది. అంటే కేవలం 4 సంవత్సరాలలోనే దక్షిణ కొరియా అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుంది అని ప్రకటించింది. మరియు ఇంతేకాదు, అది అమెరికా, రష్యా, చైనా, భారత్ వంటి దేశాల తర్వాత 5వ శక్తివంతమైన దేశంగా ఇప్పుడు మారనుంది అని ప్రకటించింది. లక్ష్యం చాలా పెద్దది కానీ సౌత్ కొరియా దగ్గర నాతో దేశాల సహకారం ఉంది. ప్రత్యేకంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల మద్దతు ఈ దేశానికి ఉంది. యుద్ధం గెలవడానికి ఆయుధాలు, టెక్నాలజీ అంత వేరే దేశాల నుంచి లభించింది. ఫైటర్ జెట్లు తయారు చేయడానికి గల టెక్నాలజీ కూడా వేరే దేశం నుంచి సంపాదించింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ఈ దేశానికి అన్ని సహకారాలు వేరే దేశాల నుంచి లభించాయి. ఇలా శక్తివంతంగా అభివృద్ధి పథంలో నడుస్తున్న సమయంలో ఈ దేశానికి మరొక దేశం యొక్క సహకారం తోడైంది, అదే భారత్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇక ముందుకు సాగుదాం. ఒక దేశం చేసిన ప్రకటన మొత్తం ఆటనే మార్చేసింది. అయితే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సౌత్ కొరియా యొక్క అతిపెద్ద డిఫెన్స్ సిస్టమ్ KAI అంటే కొరియా ఏరోస్పేస్ ఇండస్ట్రీకి చెందిన చైర్మన్ రీసెంట్గా ఒక ప్రకటన ఇచ్చాడు. అతను ఇప్పుడు భారత్ మా శత్రువు కాదు మిత్రుడు అని ప్రకటించాడు. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక మాట కాదు, ఇది అతి పెద్ద దేశమైన అమెరికాకి పెద్ద అపజయం. ఇది భారత్ ప్రపంచదేశాల అన్నిటికంటే ఎక్కువ ఆయుధాలు సంపాదించే దేశంగా తన పేరుని సంపాదించింది. కానీ ప్రశ్న ఏమిటంటే భారత్ ఎలాంటి చర్యలు చేసింది? దానివల్ల సౌత్ కొరియా నష్టాల్లో వెళ్ళింది. భారత్ ఏం చేసింది? ఎలాంటి టెక్నాలజీ రూపొందింది? ఎలాంటి ఆయుధాలను తయారు చేసింది? ఆగండి, ఇంకా చాలా స్టోరీ ఇందులో ఉంది. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి విజయాలు సాధించింది అంటే ఇవన్నీ కూడా వేరే దేశాల అనుమతితో సాధించాల్సింది కానీ ఒంటరిగానే నిలబడి ఇవన్నీ కూడా చేజిక్కించుకుంది. అయితే భారత్ అసలు ఏం చేసింది అంటే భారత్ ఇప్పుడు తన యుద్ధ ట్యాంకులను స్వయంగా నిర్మించుకుంది. మిసైల్ యొక్క పార్టికల్స్ స్వయంగా తయారు చేసింది. 2014లో భారతదేశం ఆయుధాల కోసం 70% వేరే దేశాలపై ఆధారపడి ఉంది. కాని 2024లో వచ్చేసరికి ఇది 40% తగ్గింది. అంటే భారత్ తన ఆయుధాలు స్వయంగా తయారు చేయడం మొదలుపెట్టింది. అంటే కేవలం 10 సంవత్సరాలలోనే 30% ఇంపోర్ట్ని భారత్ తగ్గించగలిగింది. అన్నిటికంటే అతిపెద్ద మాట ఏమిటంటే భారత్ ఇప్పుడు కేవలం ఆత్మనిర్భరణంగా మాత్రమే కాదు, వేరే దేశాలకు ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తుంది. నార్త్ కొరియా కూడా ఆశ్చర్యపోయింది. భారత్ ఎలాంటి నాటు దేశం యొక్క సహకారం లేకుండానే ఈ విజయాన్ని సాధించింది. కానీ నార్త్ కొరియా వేరే దేశాల సహకారంతో ఇప్పటికి కూడా శక్తివంతమైన దేశంగా మారలేకపోయింది. మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, భారత్ ఎలాంటి ఆయుధాలతో శక్తివంతంగా మారింది అని. ఎలాంటి భారతీయ వస్తువులు ప్రపంచ దేశాలకు అందుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది భారత్ యొక్క ఆర్సెనల్. దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. అందులో మొదటిది HL తేజస్ ఫైటర్ జెట్. భారతదేశం యొక్క ఇండిజినస్ ఫ్లైట్ కంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. మేక్ ఇన్ ఇండియా యొక్క అతిపెద్ద గుర్తింపు ఇది. మలేషియా, ఈజిప్ట్, అర్జెంటీనా లాంటి దేశాల చూపు ఇప్పుడు ఈ మిస్సైల్ ఉంది. రెండవది డిఆర్డిఓ తయారుచేసిన ఆకాశ్ మిసైల్ సిస్టమ్.
మరియు సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. దీని రేంజ్ 25 నుంచి 30 వరకు ఉంటుంది మరియు ఎన్నిసార్లు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయింది. తక్కువ ధరకి వస్తుంది కానీ దీని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. మూడవది భారత్ డైనమిక్స్కి చెందిన యాంటీ ట్యాంక్ సిస్టమ్. ఇండిజినస్ సిస్టంతో కలిగి ఉన్న యాక్యురసీ టెస్టెడ్ అయిన దీనికోసం ఎన్నో ఎక్స్పోర్ట్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. దీంతోపాటు భారత్ ఇప్పుడు డ్రోన్లతో పాటుగా ఆయుధాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. 150 దేశాలకు తన ఆయుధాలను సరఫరా చేస్తుంది. యుద్ధ కౌశల్యాన్ని కూడా పెంచుతుంది. సౌత్ కొరియా ఈ స్థానాన్ని ఒకప్పుడు చేజించుకుంది. ఫ్రెండ్స్, ఇవి కేవలం ఆయుధాల లిస్ట్ మాత్రమే కాదు. ఇది భారత్ యొక్క ఆత్మవిశ్వాసం కలిగిన కథ. ఇప్పుడు మనం ఆ సంఖ్యల గురించి మాట్లాడుకుందాం. ఇవి అబద్ధాలు చెప్పవు. భారత్ యొక్క రక్షణ భద్రత గురించి మాట్లాడితే ఇప్పుడు అది 25% రెట్టింపు అయింది. మీరు విన్నది నిజమే, 20 రెట్టింపు ఎక్కువగా ఇప్పుడు భద్రత పెరిగింది. 2023-24 మధ్య భారత్ దాదాపు 1,000 కోట్ల బిజినెస్ ఆయుధాలతో చేసింది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే కూడా ఎక్కువ. అంతేకాదు, ఇది 30-35% ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు సౌత్ కొరియా యొక్క ప్లాన్ చూడండి. సౌత్ కొరియా రాబోయే 5 సంవత్సరాలలో ఆయుధాల ఎక్స్పోర్ట్ని రెట్టింపు శాతం పెంచాలి అని అనుకుంటుంది. దాని దగ్గర K2 బ్లాక్ పాంథర్ ట్యాంకు ఉంది. KF-21 ఫైటర్ జెట్టుంది. సమ్మరీన్ టెక్నాలజీ ఉంది. కానీ భారత్ సౌత్ కొరియా ప్లాన్పై నీళ్లు చల్లింది. ఎందుకంటే సౌత్ కొరియా ఆడుతున్న ఆటని భారత్ పూర్తిగా మార్చేసింది. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. భారత్ ఎలాంటి గుంపు భద్రతని కోరుకోలేదు. నాటో సదస్సు కూడా భారత్కి లేదు. ఎలాంటి దేశం యొక్క సైన్యం మద్దతు కూడా లేదు. ఆత్మనిర్భరణ మార్గాన్ని భారత్ ఎంచుకుంది. ఇప్పుడు ఇది భారత్కి అతిపెద్ద శక్తిగా మారింది. భారత్ రూల్లో మొదటి నియమం ఎవరిమీద ఆధారపడి ఉండకూడదు. ఏ దేశం మద్దతు కూడా కోరుకోలేదు. రెండవ నియమం సొంత టెక్నాలజీ, సొంత భద్రత. భారత్ డిఆర్డిఓ బడ్జెట్ని ఎక్కువగా పెంచింది. మూడవ నియమం ప్రైవేట్ సెక్టార్కి ఆదరణ ఇచ్చింది. టాటా, మహీంద్రా, అదాని వంటి భారతీయ కంపెనీలకి ఎంతో మద్దతు ఇచ్చింది. డిఫెన్స్ కారిడార్ నిర్మించింది. బగ్రామ్ ఎయిర్పేస్ వంటి అతిపెద్ద కారిడార్ని తన అదుపులో తీసుకుంది. దాంతో అమెరికా నీ కూడా భయపెట్టింది. అంతేకాదు, క్వాలిటీ మరియు కాస్ట్ ఎఫెక్ట్ కూడా ఇందులో భాగం ఉంది. ఈ ఫార్ములా గేమ్ చేంజర్గా మారింది. నాలుగవ నియమంతో డిఫెన్స్ ఈ పార్ట్నర్షిప్ కానీ ఎలాంటి దేశంపైనా ఆధారపడి ఉండడం అసలు వద్దనుకుంది. ఫ్రాన్స్తో కలిసి ఆయుధాలను తయారు చేయడంలో పాలుపంచుకుంది. జర్మనీతో కలిసి జల అంతర్గామిని తయారు చేస్తుంది. అంతేకాదు, బ్రిటన్ కూడా ఇప్పుడు తోడుగా వస్తుంది. ఈ దేశాలు అన్నీ కూడా ఒకప్పుడు సౌత్ కొరియాతో పార్ట్నర్షిప్ కలిగి ఉండేవి కానీ అవన్నీ కూడా ఇప్పుడు భారత్తో కలిసి పనిచేస్తున్నాయి. ఈ కారణాల వల్ల సౌత్ కొరియాకి చెందిన ఎక్స్పర్ట్ అధికారులు చింతనలో ఉన్నారు. ఈ వార్త అందర్నీ షాక్కి గురిచేసింది. అదేమిటంటే భారత్ ఇప్పుడు జర్మనీతో కలిసి జల అంతర్గామిని తయారు చేస్తుంది. అయితే అంతకుముందు సౌత్ కొరియా జర్మనీతో కలిసి ఈ పని చేసేది. ఈ విధంగా భారత్ ముందుకు వెళుతూ ఉంటే మిగతా దేశాలు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే సౌత్ కొరియా మీడియా సంకోచించకుండా ఈ విషయాలన్నీ కూడా బయటపెడుతున్నాయి. భారత్ ఈ విధంగా ముందుకు వెళితే ఇక సౌత్ కొరియాకి ఎలాంటి బిజినెస్ జరగదు అని చెప్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది కాంపిటీషన్ కాదు. ఇది భారతీయ ఆత్మనిర్భరత. ఇప్పుడు ఇది సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వరకు వ్యాపించి ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి సమాచారం. భారత్ అభివృద్ధిని చూసి మిగతా దేశాలు కన్నీళ్లు కారుస్తున్నాయి. అయితే మన భారతీయులుగా గర్వించాల్సిన విషయమిది. అందుకోసం అందరూ కూడా జై హింద్ అనే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి.